మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ చిత్రంతో బిజీగా ఉన్నారు. కానీ ఆయన సూపర్ హిట్ డైరెక్టర్లతో చేసిన చిత్రాల చరిత్ర మాత్రం ఆశాజనకంగా లేదు. అల్లరి రాముడు నుంచి వార్ 2 వరకు ఎన్టీఆర్ ఎదుర్కొన్న విజయాలు, విఫలాలను ఈ కథనం వివరిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వార్ 2 మూవీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. దీనితో ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలన్నీ డ్రాగన్ పైనే ఉన్నాయి. ఎన్టీఆర్కి తన కెరీర్లో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. సూపర్ హిట్ డైరెక్టర్తో సినిమా చేసిన ఎక్కువసార్లు తారక్కి డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. అల్లరి రాముడు నుంచి మొన్న రిలీజైన వార్ 2 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఎన్టీఆర్ సూపర్ హిట్ డైరెక్టర్లతో వర్క్ చేసినప్పుడు ఎలాంటి ఫ్లాపులు ఎదురయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఆది లాంటి సంచలన మాస్ హిట్తో ఆ టైంలో ఇండస్ట్రీలో తారక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అదే సమయంలో డైరెక్టర్ బి. గోపాల్ నరసింహ నాయుడు చిత్రాన్ని బాలయ్యతో తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. నరసింహ నాయుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ టైంలో టాలీవుడ్లో మాస్ డైరెక్టర్స్లో బి. గోపాల్ అగ్రస్థానంలో ఉన్నారు. అలాంటి టైంలో ఎన్టీఆర్, బి. గోపాల్ కాంబినేషన్లో సినిమా పడితే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన అల్లరి రాముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. నరసింహ నాయుడు లాంటి మూవీ తర్వాత బి. గోపాల్ నుంచి ఇలాంటి మూవీని ఫ్యాన్స్ అస్సలు ఆశించలేదు. టాలీవుడ్ చరిత్రలో మాసివ్ హైప్తో వచ్చిన చిత్రాల్లో ఆంధ్రావాలా కూడా ఒకటిగా ఉంటుంది. అంతకు ముందు పూరి జగన్నాథ్ ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సూపర్ హిట్ చిత్రాలతో మంచి జోరు మీద ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన శివమణి మూవీ యావరేజ్గా నిలిచింది. కానీ పూరి స్టామినాపై ఎవరికీ డౌట్ లేదు. ఎన్టీఆర్తో పూరి తెరకెక్కించే తొలి చిత్రం ఆంధ్రావాలా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుంది అని అంతా భావించారు. కానీ ఆంధ్రావాలా మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. ఈ చిత్రంపై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి. టాలీవుడ్లో మాస్ చిత్రాలని స్టైలిష్గా తెరకెక్కించే దర్శకులలో సురేందర్ రెడ్డి ఒకరు. 2005లో అతనొక్కడే చిత్రంతో ఆయన దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అతనొక్కడే మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తన సోదరుడికి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డికి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు. అతనొక్కడే తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అశోక్ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని పూర్తిగా నిరాశపరిచింది. అశోక్ తర్వాత సురేందర్ రెడ్డికి మరోసారి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం ఊసరవెల్లి. అంతకు ముందే సురేందర్ రెడ్డి కిక్లాంటి సూపర్ హిట్ చిత్రంతో మంచి జోష్లో ఉన్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబోలో ఒక ఫ్లాప్ ఉంది. దీనితో సురేందర్ రెడ్డి ఈసారి ఎలాగైనా కసిగా వర్క్ చేసి ఎన్టీఆర్కి హిట్ ఇస్తారు అని తారక్ ఫ్యాన్స్ భావించారు. కానీ ఈసారి కూడా రిజల్ట్ మారలేదు. ఊసరవెల్లి కూడా ఫ్లాప్ అయింది. వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్యకి డైరెక్టర్ బోయపాటి శ్రీను సింహ లాంటి మాస్ మూవీతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ మూవీతో బాలయ్య విజయాల దాహం తీరింది. సింహ తర్వాత బోయపాటి శ్రీను ఎన్టీఆర్తో జతకట్టారు. రిలీజ్కి ముందు దమ్ము చిత్రానికి ఊహించని హైప్ వచ్చింది. మాస్ చిత్రాలు తీసే బోయపాటి ఎన్టీఆర్ని ఇంకెంత మాస్గా చూపిస్తారో అని ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ దమ్ము కూడా ఎన్టీఆర్ కెరీర్లో బిగ్ డిసప్పాయింట్మెంట్గా మారిపోయింది. 10 ఏళ్లపాటు హిట్ కోసం ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మెమొరబుల్ హిట్గా నిలిచింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్కి ఎన్టీఆర్తో మూవీ చేసే అవకాశం వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం రామయ్య వస్తావయ్యా. ఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఎన్టీఆర్ చివరగా నటించిన చిత్రం వార్ 2. కనీవినీ ఎరుగని హైప్తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రానికి ముందు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. కానీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లని పెట్టి తీసిన వార్ 2 మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ కెరీర్లో సూపర్ హిట్ డైరెక్టర్లతో చేసిన సినిమాలు ఎక్కువగా నిరాశపరిచాయి. డ్రాగన్ మూవీ ఈ ట్రెండ్ను మార్చగలదా అని చూడాలి.